ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనిషి లోపల మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఎవరు కూడా, భార్య భర్తలు కూడా, పిల్లలకు కూడా గొడవడ, ఎవరైనా గొడవడినట్లయితే పిల్లల ముందర గొడవడకండి. ఎందుకంటే మనం ఏ విధమైన పదజాలం వాడతామో వాళ్ళ మైండ్కి ఎక్కి వాళ్ళు కూడా అప్సెట్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త సుమ. మరి మన మానవుడి మరి మేధాశక్తి ఎంత ఉన్నదంటే, మెదడు అది ఎంత బలగలరా, నాకు తెలిసి 1400 గ్రాములే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మరి జాగ్రత్త. ప్రతి ఒక్క ఉన్నాయి లేని అన్ని టెన్షన్లన్నీ బరివేసుకొని వేలలోకి అప్పులు ఇచ్చి వాళ్ళకి జమీన్ ఉండి మరి మనకు చక్కదిద్దుకోకుండా వేరేళ్ళతోటి మనం ప్రాబ్లంలు క్రియేట్ చేసుకొని మన భార్య భర్తల మధ్యన గొడవలు తెచ్చుకొని మరి మనం ఎందుకు బాధపడడం? దానివల్ల మనకు ఆట రావడం కానీ, మనకు పిల్లలు ఉన్నారని, మనకు కుటుంబం ఉన్నదని ప్రతి ఒక్కరు మర్చిపోకుండా జాగ్రత్త ఉండాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఆ చిన్న మెదడులను లోపలనే మనకి ఏదైతే మనకు టీవీకి ఒక రిమోటు కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మన మనిషికి మానవుడి మీద కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ బ్రెయిన్ని మనం కాపాడుకుందాం. స్వచ్ఛమైన కూరలు, మరి అన్నం కానీ ఏదే కానీ తినేసి మనం బ్రెయిన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. మనకు తెలిసిన పిల్లలకు చెప్దాం, తెల్లని వాళ్ళకు తెలుసుకొని, ఇతరుల నుండి తెలుసుకొని వాళ్ళకి చెప్దాం. ముందుగా మనం సంతోషం ఉన్నామనేది కాదు, ఏం తిన్నాం ఏం తాగినాం అనేది కాదు. పిల్లలను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి దూరం నుండి. వీళ్ళు సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, మరి ఏంది విషయం అనేసి, మరి ఎందుకు వాళ్ళని దగ్గరికి తీసుకుందాం, ఆదరిద్దాం. మన పట్ల వాళ్ళకు విద్వేషం కానీ కోపం రాకుండా ఉండేందుకు మనల్ని చూస్తేనే వాళ్ళని సంతోషపడే విధంగా చూసుకుందాం. మన కుటుంబాన్ని మరి ప్రతి ఒక్కరు కాపాడుకుందాం. మరి ఈ రోజులలో మానవుడి మనుగడ ఈ భూమి మీద పుట్టేంత వరకు ఐడోసు మందులు కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడుతున్నారు. కాబట్టి మనిషికి ఒక బిజినెస్ రంగంగా విద్య అయిపోతుంది ఇది. కాబట్టి మరి జాగ్రత్తగా ఐడోసు ట్యాబ్లెట్స్ వాడకుండా మరి సగం డోసు ట్యాబ్లెట్సే వాడండి. మరి ఎందుకంటే ఎప్పుడన్నా మనం వ్యాధి లోపలికి బారిపడినప్పుడు మనకు ఐడోసు కంటే ఎక్కువ ఇంకా ఐడోసు అయితేనే పడుతుంది. కాబట్టి మరి మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు ఇంట్లో భార్య భర్తలు గొడవలు పడండి, కానీ మీరు ఆలోచించి గొడవలు పడండి. మన పిల్లలు లేనప్పుడు గొడవలు పడండి. పిల్లలు ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి మరి మరి వాళ్ళు క్షీణించిపోతారు, మానసికంగా బాగా ఇబ్బంది పడతారు అనేసి మీరు కూడా జాగ్రత్త వహించండి. అందులో నేను కూడా నేనేం అది కాదు అనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు మనం టీవీని కదా ఎలా యూజ్ చేసుకుంటామో రిమోట్ తోటి, మన జీవితాన్ని కూడా మన బ్రెయిన్ మన ఇంత పెద్ద గాడిద లాంటి ఒక ఏనుగు లాంటి శరీరాన్ని అట్లా యూజ్ చేసుకుంటే నడది. దీన్ని ఎంత మట్టుకు అవసరం ఉన్నదో అంత మట్టుకు వాడుకుంటేనే బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. ఎలాగో మనకు తాకతున్నా మరి తాకతు లేని కొడదామంటే కుదరదు. కాబట్టి చట్టాలు ఉన్నాయి, దానికి ఒక గవర్నమెంట్ ఉంది, దానికి ఒక కానూన్ నుంచి మర్చిపోకండి. మరి బండ్లపైన ఎక్కడికి వెళ్ళినా కానీ మెల్లగా పోయి మెల్లగా రండి. మనకు ఇంటికాడ పిల్లలు, తల్లిదండ్రి, భార్య భర్తలు అందరూ ఎదురు చూస్తున్నారనేసి మీరు గమనించాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి మరి లైక్ చేయని వారంటే లైక్ చేయండి, మరి షేర్ చేయని వారంటే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.